ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఒక విషయాన్ని నేను గతించిన 3-4 దినాలుగా ఒక విషయం విన్నాను. అది ఇజ్రాయెల్ దేశం గురించి. హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద పడ్డారు. అది ఎన్నో తారీఖు అండి? చాలా మందిని బందీలుగా తీసుకుని వెళ్ళిపోయారు. అయితే మీరు ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన చేయడం లేదు. పక్కా 100% మీరు ప్రార్థన చేయడం లేదు. అందుకే మనం ఇంకా అనారోగ్యులుగా ఉన్నాం, దేవుని ఆశీర్వాదం పొందలేకపోతూ ఉన్నాం. చివరి దినాలలో దేవుడు ఇజ్రాయెల్ గురించి ఎందుకు ప్రార్థన చేయమన్నాడు అంటే, ఇజ్రాయెల్ దేశం యూదులు రక్షింపబడాలి. వారిని బట్టే కదా మనం కూడా ఆత్మీయ ఇజ్రాయేలీలుగా తీర్చిదిద్దబడ్డాం. వారిని బట్టే కదా దేవుడు వారి ద్వారానే మనల్ని కూడా దీవించాడు. అక్టోబర్ 7 అమ్మ స్వాతి, నువ్వు మర్చిపోయావా? అక్టోబర్ 7 అప్పటి నుంచి మొదలైంది యుద్ధం. ఒకప్పుడు రష్యా కమ్యూనిస్ట్ దేశం. అక్కడి నుంచి గనులైన వారు ఆ కమ్యూనిస్ట్ దేశం మార్చబడి, బైబిల్ విలువగా పంచబడి, సంఘాలు చక్కగా ఆరాధన చేసుకోవడానికి ఒక సమయం దేవుడిచ్చాడు. అప్పుడు ఎన్నో రకాలుగా చిత్రహింసలు పొందినటువంటి వారు బయటకు వచ్చి ప్రపంచమంతా తిరిగి గొప్ప సాక్ష్యాలను ఇచ్చారు. ప్రపంచాన్ని బలపరిచింది ఆ సాక్ష్యాలు, గొప్ప ఉజ్జీవాన్ని రేకెత్తించింది ఆ సాక్ష్యాలు. అలాగే ఇజ్రాయెల్ దేశంలో ఒక అమ్మాయి సాక్ష్యం బయటకు వస్తూ ఉంది. ఇప్పుడు నాకు చెప్పాలనుకున్నాను, లేకపోతే పేరు జ్ఞాపకం ఉంచుకుందును. ఆ అమ్మాయికి ఒక తీవ్రమైనటువంటి బలహీనత వచ్చింది. ఆ బలహీనతలో తను చిక్కుని ఎన్నో విధాల ప్రయత్నించింది. ఎక్కడ తనకి ఆరోగ్య విషయంలో కుదుటపాటు రాలేదు. డాక్టర్ల దగ్గరికి, అనేక చోట్లకి, అనేక రకాలుగా ఆ యూదులకు సంబంధించినటువంటి వారి దగ్గరికి కూడా వెళ్ళి ప్రార్థనలు అవన్నీ చేయించుకొని చివరికి ఒక ఆయన ఒక మాట అన్నారంట, నీవు 30 రోజులు 27వ కీర్తన చదువు అన్నారంట, నీకు స్వస్థ వస్తుంది. 27వ కీర్తన చదువు. తర్వాత 20 సంవత్సరాల వయసు వచ్చింది, ఆర్మీలో జాయిన్ అయింది. ఎప్పుడైతే ఈ పట్టబడ్డారో అక్టోబర్ 7 ఆర్మీలో ఉన్నటువంటి తిను కూడా పట్టబడింది. తండ్రికి ఫోన్ చేసి, నాన్న నేను చిక్కుకున్నాను, అదే పడకండి, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పింది. చాలా చిత్రహింసలకు గురవుతూనే ఉంది. కానీ అప్పటికి 27వ కీర్తన 30 రోజులు చదివేసింది. ఆఖరి రోజున పట్టుబడ్డది. ఇంక అక్కడి నుంచి 27వ కీర్తనలో ఉన్న ప్రతి మాట తనని బలపరుస్తూ వచ్చింది. అలాగే చిత్రహింసలు పెడుతూ ఉంటే అందులో చాలా మందిని బలపరిచింది. తనకిచ్చిన చిన్న ఆహారం తను తినకుండా ఇంకా కొంతమందికి దానం చేసింది. తన బక్క చిక్కగా అయిపోయింది. యూదుల్లో ఉన్న కష్టం ప్రకారం తను జీవించింది. చివరికి విడుదలైంది. విడుదలైన తర్వాత గొప్ప సాక్ష్యం యూదుల మధ్యలో ఇచ్చింది. యూదులు గొప్పగా ప్రభుని మరి రక్షణ పొందారు. సో ఇలాంటి కార్యాలు జరగడం ద్వారా ఆ దేశాన్ని దేవుడు ఏదో అంటే రక్షణ లేని యూదులు రక్షింపబడ్డానికి కొన్ని కార్యాలు, కొన్ని సాక్ష్యాలు. ఇప్పుడు చాలామంది యూదులు ప్రభువుని నమ్ముకుంటున్నారు, ప్రభు దర్శనాలను చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే, ఆత్మీయ ఇశ్రాయేలీలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, గొప్ప విశేషం. అయితే యూదుల రక్షణ గురించి కూడా మనం ప్రార్థన చేయాలి.
ఇంకా అనేకులు రక్షింపబడాలి ఆయన రాకడకు ముందుగా. ఎందుకంటే అక్కడికే ఆయన వస్తారు గనక మరి యూదుల రక్షణ కొరకు మనం ప్రార్థన చేద్దాం. వీలైతే అటువంటి సాక్ష్యాలు మనం రాబోయే దినాల్లో విందాం. ఈరోజు 27వ కీర్తన గురించి అని నేను అనుకున్నాను, కానీ నా బలహీనతను బట్టి నేను ధ్యానించలేకపోయాను. కానీ నిన్నటి దినం మాత్రమే, ఈరోజు 7వ తారీఖు, ఈరోజు కీర్తనలు ఏంటండి? 17వ కీర్తన. ఎప్పుడైతే ఈ 17వ కీర్తన ఈరోజు అనుకున్నారో అప్పుడు ఈ 17వ కీర్తన గురించే నేను చెప్తే బాగుంటుంది అనుకొని మరి ధ్యానం చేసి రెఫర్ చేసుకొని కొన్ని విషయాలు తెలుసుకొని సిద్ధపడ్డాను. సో ఈరోజు మనం చదివిన 17వ కీర్తనలో నుంచే కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈ 17వ కీర్తన గొప్ప ప్రార్థనా కీర్తన. ఇందులో ఎన్ని వచనాలు ఉన్నాయమ్మా? 12, 15? సో ఈ 17వ కీర్తన అంతా కూడా ప్రార్థన. సౌలు రాజు దావీదుని తలుముతూ ఉన్నాడు. దావీదు దాక్కుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 17వ కీర్తన అనగానే అందరూ కూడా ప్రార్థనా కీర్తనని గొప్ప సందేశాలు మనకిస్తూ ఉంటారు దైవజనుడు. ఇది ఒక ప్రార్థనా కీర్తన. 3 భాగాలుగా ప్రార్థనా కీర్తన విడదీస్తూ ఉంటారు అనేకులు, అనేక రకాలుగా. మొత్తం మీద ఈ యొక్క కీర్తన ప్రార్థనా కీర్తన అనే సందేశాన్ని అందిస్తూ ఉంటారు. సో ఈరోజు ఈ ప్రార్థనా కీర్తనని చాలా చక్కగా కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయాసపడదాం. దేవుడు మనతో మాట్లాడలాగున ఒక చరణం పాడుకొని, నీ వాక్యము నా పాదములకు దీపం అనే చరణం పాడుకొని అప్పుడు మనం ఈ యొక్క సందేశంలోనికి వెళ్దాం. నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము నా త్రోవకు వెలుగై, వెలుగై యున్నటి ఆ దీపము, త్రోవకు వెలుగై, వెలుగై యున్నటి ఆ దీపము వాక్యము. మారాని వాక్యము దీపము, మారాని జనము, మారాని దీపము, హల్లెలూయా, 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 నాదు మనసులో కృష్ణ రాజుకు హల్లెలూయా, నాదు మనసులో కృష్ణ రాజుకు హల్లెలూయా. హల్లెలూయా. మనకి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం ఏంటంటే దేవుని అవయవములు. చెప్పండి, ఏమి నేర్చుకోబోతూ ఉన్నాం? దేవునికి అవయవాలు ఉంటాయా? మనమే. ఓకే, దేవునికి అవయవాలు ఉంటాయా? మీరు చెప్పింది కరెక్టే. యోహాను 4:24 ఏముంది చూడండి. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మరి దేవునికి అవయవాలు ఎక్కడి నుంచి వచ్చారా? హెడ్డింగ్ మాత్రం దేవుని అవయవాలే.
మనం నేర్చుకోబోతున్నది కూడా దేవుని అవయవాలే. కానీ ఈ వాక్యాన్ని బట్టి చూస్తే మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించాలి. మరి తండ్రి అయిన దేవుడు తన కుమారుని శరీరాకారంతో పంపారు కదా, ఆయన రూపంలో మనల్ని చేశారు. అందుచేత దేవునికి అవయవాలు ఉన్నాయి. ఇందులో 17వ కీర్తనలో అవయవాలన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. 17వ కీర్తనలో మన దేవుంది తత్వమే అని మనం పిలుస్తాం. కానీ దేవుడు యేసు రూపములో తన్ను తాను మరి ప్రత్యక్షపరుచుకున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నారు, మనలాగే జీవించారు, అన్ని అవయవాలు ఆయన దగ్గర ఉన్నాయి. సో ఈ విషయాన్ని బట్టి మన దేవుడు వినగలిగేవాడు. ఇప్పుడు ఇంకొకటి కూడా మనం చూసుకుందాం. విగ్రహాలకు కూడా చెవులు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి అని మనకి తెలుసు. సాతానుడు మరి విగ్రహాలలో ఉండి ఆచారాల వ్యవహారాల్లో లోకమంతటిని ముంచెత్తాడు. దేవుడు తన కృప ద్వారా మనము ఆ విగ్రహారాధనకు వెళ్లకుండా ఆత్మతో సత్యముతో ఆరాధించే మన దేవుణ్ణి ఆరాధించే కృప దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు 115వ కీర్తనకి వెళ్దాం. వెళ్ళి కొంత గమనిద్దాం. 115వ కీర్తన ఎవరైనా 8:4 నుంచి 8 వచనాలు చదవండి. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండయు పలుకవు, కన్నులుండయు చూడవు, చెవులుండయు వినవు, ముక్కులుండయు వాసన చూడవు, చేతులుండయు ముట్టుకొనవు, పాదములుండయు నడువవు, గొంతుకుతో మాటలాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారందరూ వాటి వంటి వారై ఉన్నారు. చూడండి ఎంత చక్కగా ఉందంటే, మనం ఎక్కడి నుంచి వచ్చాము అంటే దేవుని యొక్క అవయవములు. ఆయన ఆత్మకి మరి అవయవాలు ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నాం. ప్రభు అయినటువంటి మన దేవుడు త్రిత్వమై ఉన్నాడు. త్రిత్వములో 2వ వ్యక్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరము దాల్చి వచ్చారని ఆయనకి ఇచ్చినటువంటి దేవుని రూపం. సో ఆ రూపాన్ని దేవుడు రక్షింపబడిన మనకి ఆ ప్రభుని స్వరూప్యాన్ని మనకి ఇచ్చారని మనం నమ్ముతూ ఉన్నాం. సో అదే టైంలో మరి సాతానుడు వాడి యొక్క పూజలు అందుకుంటూ ఉన్నాడు, విగ్రహాలు కల్పించడం ద్వారా. అయితే 115వ కీర్తనలో చాలా చక్కగా కొన్ని విషయాలు, వాటికి నోరు ఉన్నాయంట పలకవంట, కన్నులు ఉన్నాయంట చూడవంట, చెవులు ఉన్నాయంట వినవంట, ముక్కులు ఉన్నాయంట వాసన చూడవంట, చేతులు ఉన్నాయంట ముట్టుకొనవంట, పాదములు ఉన్నాయంట నడువు అంట, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయవారును వాటి ఎందుకు నమ్మకించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. సో ప్రియమైనటువంటి వాళ్ళగా విగ్రహాలకు కూడా అన్ని మనకున్నవన్నీ పట్టుకుంటాయి, కానీ అవి వాసన చూడలేవు, నడలేవు, మాట్లాడలేవు, ఏది చేయలేవు. చక్కగా వాక్యం మనం ఇప్పుడు వరకు చూసుకుని ఉన్నాం. కానీ యెహోవా దేవునికి చెవులున్నాయి ప్రార్థన వినడానికి, కన్నులున్నాయి చూడడానికి, రెక్కలున్నాయి సంరక్షణ ఇవ్వడానికి, ముఖముంది దర్శన భాగ్యం మనకు కలగజేయడానికి. మన దేవునికి ఇవన్నీ ఉన్నాయి. విగ్రహాలకు అన్నీ ఉన్నాయి కానీ ఏమీ చేయలేవు. మన దేవుడికి అన్నీ ఉన్నాయి గనక అన్నీ ఆయన చేయుట మన జీవితాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయన అవయవాలు మనకు ఆశీర్వాదాలని ప్రసాదిస్తాయి. మనము దేవుని అవయవాలు అన్నాం కదండి. ఈ దేవుని అవయవాలు ఏం చేస్తాయంటే మనకి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాయి. జాగ్రత్తగా మనం ఆలకిద్దాం. దేవుని అవయవాలు మనకి ఆశీర్వాదాన్ని ఎలాగిస్తాయి? మొట్టమొదటిగా మనము దేవుని చెవులను చూసుకుందాం. కీర్తనలు 17 అంటే అందులోనే అన్ని అవయవాలు ఉన్నాయని నేను చెప్పాను కదా. 1వ వచనం చదవండి. యెహోవా న్యాయమును ఆలకించుము,
నా మొరను అంగీకరించుము. నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. ఇది ఒక ప్రార్థన సంకీర్తన, ఇది ప్రార్థన. అయితే మనం నూతన కోణంలో ఆ ప్రార్థనని చూస్తూ ఉన్నాం. 1వ వచనంలో యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. ఇది మొర్ర పెట్టడం అంటే ఏడవడం, ఎలుగెత్తి ఏడవడం. దానికి ఆపోజిట్గా మనం ఏం చేస్తాం? గుర్రు పెడతాం. ఏమండి? గుర్రు పెట్టడం అంటే నిద్రపోవడం. ఆయన మొర్ర పెడుతూ ఉన్నాడు, మనం ఏం చేయించు ఉన్నాం? గుర్రు పెడుతూ ఉన్నాం. మామూలు మొర్ర కాదు అది. దావీదు మామూలుగా మొర్ర పెట్టడం లేదు, ఏడుస్తూ ఉన్నాడు ఎలుగెత్తి. శత్రువులు చుట్టుముట్టారు, న్యాయం ఎక్కడా కనబడడం లేదు. న్యాయవంతుడైనటువంటి తన మీదకి ఎన్నో రకాలైనటువంటి విషయాలు మరణానికి దగ్గరైపోతూ ఉన్నాడు. శత్రువులు చుట్టుముట్టారు, శత్రువులు చంపాలని చూస్తూ ఉన్నారు. కానీ దావీదైతే అభిషేకముతో ఉన్నాడు, కానీ ఇదైతే చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. అభిషేకం దేని కొరకు? రాజుగా అభిషేకం, సింహాసనం మీద కూర్చోవలసినటువంటి వాడు. కానీ పారిపోతూ ఉన్నాడు, గుహల్లో ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, మొర్ర పెడుతూ ఉన్నాడు. ఆయన గుర్రు పెట్టలేదంట, మొర్ర పెడుతూ ఉన్నాడు. అందుకే అన్నాడు, యెహోవా న్యాయము ఆలకించము, అన్యాయము నాకు కనబడుతుంది, నా మొర్రను అంగీకరించము, నా ప్రార్థనకి చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. పరిశుద్ధమైన పెదవులతో నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాను, పాడుతూ ఉన్నాను, నిన్ను కనపరుస్తూ ఉన్నాను. కానీ నాకొచ్చిన ఈ శ్రమలో నీకు మొర్ర పెడుతూ ఉన్నాను, ఏడుస్తూ ఉన్నాను. మనకి కొన్ని సమస్యలు వచ్చినప్పుడంట ఏడాలంట, కానీ ఏడకుండా జయం రావాలంటే అవ్వదు. ఏడకుండా, కన్నీరు కార్చకుండా జయం ఎక్కడి నుంచి వస్తుంది? దావీదు అన్యాయస్తుల మధ్యలో ఉన్నాడు, శత్రువులు చుట్టుముట్టారు. ఒకే ఒక్క విషయం తను చేస్తూ ఉన్నాడు, మొర్ర పెడుతూ ఉన్నాడు, దేవునికి ఏడుస్తూ ఉన్నాడు. శత్రువులందరూ దావీదుని చుట్టుముట్టారు, కన్నీటితో ఆక్రందన చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క మొర్ర కన్నీటిని తీసుకొని వస్తూ ఉంది. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, నమ్మకమైనటువంటి వాడిని, కపటము లేని వాడిని, పరిశుద్ధముగా జీవిస్తూ ఉన్నాను, పరిశుద్ధముగా నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను, దేవా ఒక్కసారి నా వైపు చూడు అంటూ ఉన్నాడు. అది ఆలకించడం. మొట్టమొదటిది మనం చెవులని గురించి చూసుకున్నాం. రెండవది మనం చెవులు అయిపోయాయి కదా, కన్నుల గురించి చూసుకుందాం. 2 చెవులు 2 కన్నులు. ఇప్పుడు కన్నుల గురించి చూసుకుందాం. 3వ వచనం. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయో కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. ఇక్కడ దేవుని కన్నుల గురించి, చెవుల గురించి విన్నాం. అంటే దావీదు యొక్క ఆక్రందన, ఆ కన్నీలు, ఆ మూలుగు, ఆ వేదన, ఆ కేకలు ఆయన విన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క కన్నులంట, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. దేవా, నా హృదయాన్ని, నా జీవితాన్ని నీవు పరిశీలిస్తూ ఉన్నావు. అంటే చూస్తూ ఉన్నావు, నువ్వు చూచే దేవుడవు అని చెప్తూ నన్ను పరిశోధించినవి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, కనిపించలేదు. నా హృదయంలో ఏ దురాలోచన నీకు
కనిపించలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. ఎంత చక్కని విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ ప్రార్థన చేస్తూ కూడా తన జీవితం పరిశుద్ధముగా ఉంది అని చెప్పగలుగుతూ ఉన్నాడు. మీరు నేను చెప్పగలుగుతూ ఉన్నావా? నా హృదయం పరిశుద్ధంగా ఉంది. చెప్తున్నది ఒక మాట, చేస్తున్నది ఒక మాట. మనకు కావలసింది ఒక మాట, మనం చేస్తున్న ప్రార్థన ఒక మాట. సమర్పణ లేని ప్రార్థన, విశ్వాసం లేని ప్రార్థన, ఏదో చెయ్యాలి కదా అని చేసే ప్రార్థన. కానీ దావీదు అలాగ అనడం లేదు. దేవుని అవయవాలన్నీ కూడా మనకి గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ దేవుని అవయవాలలో ఉన్న ఆశీర్వాదాలను మనం పొందడం లేదు. చెవి గలవాడు వింటూ ఉన్నాడు. ఆయన వినే రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరుచుకుని మొదలుపెడుతూ ఉన్నావా? ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రతి అవయవాన్ని చూస్తూ ఉన్నాడు. నీ పరిస్థితి ఎలాగుందో చూస్తూ ఉన్నాడు. అపవిత్రముగా ఉన్నావా, పరిశుద్ధత లేకుండా ఉన్నావా అని చూస్తూ ఉన్నాడు. చూచే దేవుడు. అందుకే దావీదు ప్రార్థన ఎంత గొప్పగా ఉందో చూడండి. నువ్వు వినుచున్న దేవుడు అని చెప్పి ఏమంటున్నాడంటే, రాత్రి వేళ నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. దేవుని యొక్క పరిశీలన తన దగ్గరకు వచ్చిందని తను తెలుసుకున్నాడు. భయపడుతూ ఉన్నాడు. ఇంకా చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు 66వ కీర్తన 18వ వచనం కూడా ఒకసారి చూసుకుందాం. 66వ కీర్తన 18. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. చూసారా, ఇక్కడ మీదన ఎందుచేత ప్రార్థన చేస్తూ ఉన్నాడు? నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించుము. దురాలోచన నాలో నీకేది కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను అని చెప్తూ ఉన్నాడు డైరెక్ట్ గా. ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఎంత చక్కగా ఆలోచన కలిగి ఉన్నాడు చూడండి. పాపాన్ని నేను లక్ష్యమించినట్లయితే నా ప్రార్థన, నా ఆక్రందన, నా కన్నీళ్లు ఆయన చూడడు, వినడు అని చెప్తూ ఉన్నాడు. ఇలాగ ఎప్పుడైనా మనము ఆలోచన చేసుకుంటూ ప్రార్థనలో మోకరించామా? ఆలోచించేయండి. చివరి దినాల్లో ఉన్నాం, ఆయన రాకడ దినాల్లో ఉన్నాం. ఏదో ఆదివారం రావడం, లేదు బుధవారం సెల్ ప్రేయర్కి వెళ్ళడం, లేడీస్ మీటింగ్కి వెళ్ళడం, లేకపోతే యూత్ మీటింగ్ లో కూర్చోవడం, ఇది కాదు కావలసింది. ప్రభువుకి కావలసింది ఏంటి? ప్రభువు నన్ను చూస్తూ ఉన్నాడు. ప్రభువు నా మొర వినుచూ ఉన్నాడు. ఏ రీతిగా నేనుంటే ఆయన వింటాడు. ఏ రీతిగా నా జీవితాన్ని ఆయన చూస్తే నా మొర వింటాడు అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా ఏదో నోటి పెదవులతో వచ్చిన నన్ను క్షమించు పాపం చేశానని కాదు. శిలువ లోతుల్లోకి వెళ్ళిపోవాలి. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడు తను నేర్పించి లోకములు సవరించి హల్లెలూయా. మనమంట లోతులు గుండా పయనిస్తేనే గాని అవగాహన లేని వారిగానే ఉండిపోతామంట. దావీదు దేవుడు చెవులు గలవాడు అంటూ ఆయనకు ఎలాగ ప్రార్థన చేయాలి, ఎటువంటి ప్రార్థన చేయాలి, ఆయన వినాలి. వినాలి అంటే నా హృదయం ఎలాగుండాలి, వినాలి అంటే నా నోటి మాట ఎలాగుండాలి, నా జీవితం ఎలాగుండాలి. మళ్ళీ ఆయన చూస్తున్న దేవుడు నా హృదయాన్ని చూస్తాడు, నా జీవితాన్ని చూస్తాడు.
అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. దావీదు యొక్క ప్రార్థన చూడండి ఎంత గొప్పదో. అందుకే చెప్పాను, దావీదు మీద ఉన్నటువంటి గొప్ప అభిషేకం, రాజ్యాధికారం, సింహాసనం, మధ్యలో వచ్చిన రాజులందరూ కూడా అటువంటి అభిషేకం లేదు. మళ్ళా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి. దావీదు తప్పు చేశాడు, కానీ ఒప్పుకోవడం మామూలుగా కాదు. కన్నీటితో, భారముతో, ఆయన కన్నీళ్ళంటే పరుపు తేలుతూ వెళ్ళిపోతూ ఉందంట. అటువంటి ప్రార్థన, క్షమించి మళ్ళా దేవుడు ఎటువంటి అభిషేకముతో దావీదు నిన్నుకున్నాడో అదే జీవితంలో ఆయన కొనసాగేలాగా దావీదుని కృప చూపెట్టాడు. అందుచేత దేవుని అవయవాలు ఆశీర్వదిస్తాయి. దావీదు యొక్క మొరను దేవుని యొక్క చెవులు విన్నాయి. దావీదు యొక్క ప్రార్థనను దేవుడు దావీదు యొక్క హృదయాన్ని చూస్తూ ఉన్నది. అందుకే నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును, ఆలకింపకపోవును. ఇప్పుడు 139వ కీర్తన 16వ వచనం. దావీదులో ఎటువంటి దురాలోచనలు కూడా లేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నయూ నీ గ్రంథములో లిఖితములాయెను. ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నా. నేను పిండమనై ఉండగా, నా తల్లికి కూడా అంత బాగా తెలియలేదు అంటున్నాడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపైన దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. ఆ దినం మొదలుకొని నన్ను చూచిన కన్నులు నీవు నా గురించి ఆ యొక్క లేఖనాల్లో రాసి పెట్టావు. ఇప్పుడు మన ప్రార్థన జీవితం మారాలి. ఆయన రాకడ దినాల్లో ఉన్నటువంటి మన ప్రార్థన జీవితం మారాలి. మనం మోకరించామంటే, మనం ఏడుస్తూ ఉన్నాము అంటే మన ప్రభువు మన ప్రార్థన వింటున్నాడా లేదా? అందరికీ జయాలు కావాలి, అందరికీ అన్ని కార్యాలు కావాలి. ప్రార్థన రాదు, ప్రార్థన చెయ్యం, ఎవరో చెయ్యాలి. మన జీవితంలో ఎలాగ విజయం మనం సంపాదించుకుంటాం? సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు ఆ ప్రార్థనా కీర్తననే మనము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్నాం. అదే కీర్తనను మనము మరి ధ్యానము చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క అవయవములు అవి మనకు ఆశీర్వాదం. ఆయన చెవులు చూసాం, ఆయన కన్నులు చూసాం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపోయిన దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. చెవులైపోయి, కన్నులైపోయి, ఇంకెక్కడికి వెళ్దామమ్మా మనం? నోరు దగ్గరికి వెళ్ళిపోదాం అంట. నోరు దగ్గరికి వెళ్దాం. దేవుని నోరు. ఇంగ్లీష్లో నోరు మౌత్ అని రాయలేదు, కానీ లిప్స్ అని రాశాడు ఇంగ్లీష్ బైబిల్లో. అక్కడ దేవుని నోరు అనే దగ్గర దేవుని లిప్స్ అని రాశాడు. అంటే నోరు, ఆయన నీతో నాతో మాట్లాడుచున్నాడు అంటే తెలుగులో నోరు ఏం చేస్తుంది? దేవుని నోరు నీతో నాతో మాట్లాడుచున్నాడు. లిప్స్ అనగానే నోరు పవిత్రము, పెదవులు అతి పరిశుద్ధమైనవంట. ఇవి అతి పరిశుద్ధమైనవైతే నోరు పరిశుద్ధముగా జీవించడానికి ఉంటుంది. పెదవులు అతి పరిశుద్ధముగా. పెదవి తెరిచేము అంటే దేవుని యొక్క పరిశుద్ధతను మనం చూపెట్టేవారిగా ఉండాలంట. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు 4వ వచనం చదువుకుందాం. మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములు తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. ఎంత చక్కగా దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, దేవుని నోరు యొక్క ఆశీర్వాదం కావాలి అంటే దావీదు అంటున్నాడు, మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములు తప్పించుకొనుటకై
నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. ఎవరి నోటి మాట? దేవుని నోటి యొక్క మాటను బట్టి నన్ను నేను కాపాడుకున్నాను అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదము. దేవుని నోటి మాట. మరి దావీదు ఏమంటున్నా, నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నోటి మాటతో ఆయన సృష్టిని సృష్టించాడు. నోటి మాటతో ఆయన జీవాన్ని ఇచ్చాడు. నోటి మాటతో అంతే. ఇది కలుగునుగాక, అది కలుగునుగాక, అది కలుగునుగాక అంటే సృష్టి యావత్తు సృష్టింపబడ్డాది. ఆయన నోటి మాటతో ఎప్పుడైతే ఆయన పలికాడో చనిపోయిన వారు తిరిగి లేచారు. నీవు మాట మాత్రము సెలవిమ్ము అని శతాధిపతి అన్నాడు. ఆ ఒక్క మాటతో ఆ యొక్క దాసుడు మరి స్వస్థపరచబడ్డాడు. మాట. దేవుని అవయవాల్లో ఈ నోరు కూడా దేవుని యొక్క నోరు, దేవుని యొక్క లిప్స్, అవి మనల్ని ఆశీర్వదిస్తాయంట. పవిత్రమైన జీవితాన్ని అవి అందిస్తాయంట. ఎంత లోతులో చూడండి. మనం ఇప్పటి వరకు ఏం చేశాం? నా కన్నులు, నా నోరు, నా చెవులు ప్రభువా దీవించండి, 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 ఇంతే. కానీ దేవుని అవయవాలు మనకు ఆశీర్వాదంగా ఉన్నాయి. దేవుని అవయవాలు మనకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. అంచేత మన ప్రార్థన మారాలి ఈసారి. ఆయన వినుచున్న దేవుడు, మాట్లాడుచున్న దేవుడు, చూచుచున్న దేవుడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకుందాం. దావీదు ఎంత చక్కగా తన నోటి మాటతో, దేవుని యొక్క నోటి మాటను బట్టి నేను కాపాడుకుని ఉన్నాను. నోటి మాట బాగు చేస్తుంది. నోటి మాట బ్రతికిస్తుంది. నోటి మాట బలపరుస్తుంది. ఎవరి నోటి మాట? దేవుని నోటి మాట బాగు చేయును, బ్రతికించును, బలపరచును. దాని తర్వాత మనం దేవుని రెక్కలు 9వ వచనానికి వెళ్దాం. నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపమును కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొని నా ప్రాణశత్రువుల చేత చిక్కుకుండను. నీ రెక్కల నీడను నన్ను దాచుము. చూడండి, దేవుని రెక్కలు అన్నటువంటివి మనం చూస్తూ ఉన్నాం. దేవుని రెక్కలు. దేవునికి రెక్కలు ఉంటాయా? దేవుని రెక్కలు. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. మనకు తెలుసు, ఆయన మనల్ని ఎవరైనా ఏదైనా చేస్తే ఆయన కనుపాపను ముట్టినవాడంట. ఊరుకుంటాడా? ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచుగోడు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను. నీ రెక్కల నీడ కింద నన్ను. అంటే ఆయన రెక్కలు శ్రేష్టమైనటువంటివి. కోడి, అది మనం ఎక్కువ ఎగ్జాంపుల్. డేగ అంటే డేగనేమంటాం? గద్ద నుంచి వాటి నుంచి పిల్లల్ని కాపాడడానికి ఒక రకమైన స్వరం ఇస్తుంది. వెంటనే పిల్లల దగ్గరికి వచ్చేస్తే రెక్కల కింద ఉంచుతుంది. పిల్లల కోడిని గట్ట అంత బేగా వచ్చి ఎదురాడవు. ఎందుకంటే అప్పుడు మంచి బలముతో, శక్తితో, కసితో ఉంటుందంట. పిల్లల్ని ఎవ్వరు ముట్టుకోవడానికి రానివ్వదంట తల్లి. సో దేవుడు కూడా శ్రేష్టమైనటువంటి రెక్కలు. ఆ రెక్కల కింద మొట్టమొదటి మనకు రక్షణ ఉంది. అలంకారప్రాయంగా మనం చూసుకోవాలి. కోడి తన రెక్కల కింద అన్న రీతిగా బైబిల్లో చెప్పబడింది. ఆయన కూడా ఆ రీతిగా ఆయన రెక్కల కింద మనకి ఆరోగ్యము అని కూడా ఉంది. కీర్తనలు 91:4 చూడండి.
ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. ఆశ్రయము, రక్షణ ఆయన రెక్కల కింద. 57వ కీర్తన 1వ వచనం. నీ రక్షణ నాకు కావాలి దేవా, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. ఎంత చక్కగా! ఆయన రెక్కలు మనకు ఆశీర్వాదం, మనకు ఆశ్రయం, మనకి రక్షణ. అటువంటి గొప్ప దేవుడు, ఆయన యొక్క అవయవాల నుంచి వస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదాలు. ఇది మనం గ్రహించినప్పుడంట మన ప్రార్థన మారుతుంది, మన ప్రార్థనే మారిపోద్ది. లేకపోతే టేప్ రికార్డు ప్రార్థనే. ఎప్పుడు టేప్ ఆన్ చేయగానే అదే పాట వస్తుంది, టేప్ ఆన్ చేయగానే అయ్యే మాటలు వస్తాయి. మనం కూడా ఎప్పుడు అవే మాటలు. అంటే మనలో మార్పు లేదు. ప్రార్థన చేస్తున్నాం, పవిత్రత లేదు. ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుడు చూస్తూ ఉన్నాడని మరిచిపోతూ ఉన్నాం. ఎటువంటి ప్రార్థన దేవుడు వింటాడు అని మనం ఆలకిస్తూ ఉన్నాం. కానీ ఆ టైంలో మనల్ని మనం పరిశోధన చేసుకోకుండా ఏదో జీవిస్తున్నామండో ఏడ్చి ప్రార్థన చేసేయడం, దేవుడు నా వైపు చూడలేదండం. కానీ దావీదు ఎటువంటి ప్రార్థన అయినది? ప్రభువా, నీవు నన్ను చూసినప్పుడు ఇవేవి నాలో నీకు కనబడడం లేదు కదా. ఎంత ప్రిపరేషన్, ఎంత భయభక్తులు దావీదుకు ఉన్నాయి. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు గడగడలాడిపోతూ ఉన్నాడు, ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు, మూలుగుతూ ఉన్నాడు, నిద్రన్నిదే లేకుండా ఉన్నాడు. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, మలాకి 4:2 కూడా ఒకసారి చూద్దాం. నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. భయభక్తులు కలిగిన మన జీవితాల్లో నీతి సూర్యుడైనటువంటి ఆయన నీతి సూర్యుడు. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళారా, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. సో ఆయనలో రక్షణ ఉంది. ఆయన ఆశ్రయమే మన గొప్ప రక్షణ. ఆరోగ్యం ఆయన రెక్కల కింద ఉంది. సో ఈ రీతిగా ఈ వచనాలన్నీ. అందుచేత దేవుని యొక్క అవయవాలు మనకి ఆశీర్వాదాలంట. అంచేత ఇక మీదట మన ప్రార్థనను కొంచెం మార్చుకుందాం. దేవుని అవయవాల్లో ఆశీర్వాదం ఉంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క అవయవాలు దేవుడు మనకి కూడా ఇచ్చాడు గనక ఈ అవయవాలు ఎలాగున్నాయి, దేవుని ఆశీర్వాదం పొందడానికి అర్హత ఉన్నాయా లేవా? దావీదు అంటున్నాడు, నా హృదయాన్ని పరిశోధించిన ఆయన నీకేమైనా కనబడ్డాయా? నా హృదయాన్ని నన్ను నేను పరిశోధన చేసుకుంటూ నీ దగ్గర భయభక్తులు కలిగి పరిశుద్ధంగా జీవిస్తూ నేను మొర్ర పెడుతూ ఉన్నాను. నాలో ఏమైనా ఉన్నాయో నీకు విరోధమైనవి చూసుకో. సో అటువంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి. మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడంట అక్కడి నుంచి తన ఆశీర్వాదాలను పంపుతాడంట. సో అది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మనం దేవుని హస్తముల దగ్గరికి వెళ్దాం. దేవుని యొక్క హస్తములు 17వ అధ్యాయం 14వ వచనం. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారి కుమారులు కలిగి తృప్తి నొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము 5వ విషయం, దేవుని హస్తములు.
లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారి కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. ఇక్కడంటే మనం గమనించినట్లయితే నీ చెవులు 17వ కీర్తన అంతా కూడా ఎలా ఉంటుందంటే నీ చెవులు, నీ కనుదృష్టి, నీ నోరు, నీ 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 అవయవాలన్నీ కూడా నీ 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 కుడి హస్తము, నీ దక్షిణ హస్తము. హస్తములు అంటే కుడి హస్తం లేదా దక్షిణ హస్తం. దేవుని హస్తాల గురించి మనం ఒక గొప్ప సందేశాన్ని విన్నాం ఆల్రెడీ. ఆయన హస్తములో ఉన్నటువంటి ఆ గొప్ప దీవెన గురించి విన్నా. ఆయన హస్తములో నుంచి కిరణములు బయలుదేరి మనల్ని బలపరుస్తాయంట. అంచేత నీ కుడి హస్తము, నీ దక్షిణ హస్తం. మనకి యెజ్రా గ్రంథములో దేవుని హస్తమును గురించి అనేక విషయాలు రాయబడ్డాయి. యెజ్రా గ్రంథంలో దేవుని హస్తము గురించి అనేక విషయాలు రాయబడ్డాయి. అందులో కొన్ని మనం చూసుకుందాం ఇప్పుడు. యెజ్రా 7వ అధ్యాయం 6వ వచనం. ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. చూసారా ఎంత చక్కగా మాట. నీ హస్తము, నీ కుడి హస్తము, నీ దక్షిణ హస్తము అని ఆయన హస్తము గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. యెజ్రా గ్రంథంలో మనకు 6వ వచనంలో అంటున్నాడు, ఈ యెజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమునందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించను. దేవుని హస్తం ఆయనకు తోడుగా ఉన్నప్పుడంట ఏది అడిగితే అది రాజు అనుగ్రహిస్తాడు. 6వ వచనంలో చూసాం కదా. ఇప్పుడు 9వ వచనం చూడరా. మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగానున్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. దేవుని హస్తం అక్కడ మొదలైంది. రాజు అన్ని విధాల సహకరిస్తూ ఉన్నాడు. 9వ వచనంలో అంటున్నాడు, మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. చూడండి, దేవుని కరుణాహస్తము అనేది మనం చూస్తున్నాం. ఇదంట యెహోవా అనుగ్రహించినటువంటి హస్తం మొదటిది. 9వ వచనంలో కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున. 28వ వచనం చదవమ్మా. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇజ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చితిని. ఎక్కడంట నేను బలపరచబడిన రీతిగా ఆయన హస్తము నాకు తోడుగా ఉంది. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి. మనం ఏ కార్యం చేయాలన్నా సరే బలము మనకు కావాలి. ముందు ఆత్మీయ బలం దేవుని ద్వారా, ఆయన హస్తముల ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదం ఎలాగుంటది అంట. మొట్టమొదటి మనం చూసాం, యెహోవా అనుగ్రహించినటువంటి గొప్ప ఈవులు రాజుగారు అన్నీ ఇస్తూ ఉన్నాడంట. రెండవది, దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉంది గనక మా ప్రయాణం ముగింపబడి క్షేమంగా చేరాము. నా 28వ వచనంలో నేను బలపరచబడి అంటే దేవుని హస్తము నాకు తోడుగా ఉంది గనక నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చితిని. యెజ్రా 8:22 చదవరా. మేలు కలుగ చేయుటకై అయినను ఆశ్రయించు వారికందరికి మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక
మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలములను రౌతులను రాజునొద్ద కావలనని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచెను. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? చదివేశారు కదా, చెప్పండి. కాదు, ఆ వచనం కరెక్ట్గా చదవాలి. అంటే మొట్టమొదట ఏమని చెప్పారంట? మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తము, ఆయన ఉగ్రత ఆయనను విసర్జించి వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటుంది. అంటే మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండును గాని అని చెప్పారంట. మా దేవుని హస్తం మాకు తోడుగా ఉంటుందండి అని అనిల్ కుమార్ గారు కూడా అలాగే అన్నారు. ఏమనంటే, దేవుని హస్తం నాకు తోడుగా ఉంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నారు నవ్వి, నీ వెనకాతల దేవుడే నన్ను రాజకీయంగా ఇక్కడ ఏర్పాటు చేశాడు, ఏ గొడవ ఉండదు, నువ్వు ముందుకు వెళ్ళు, నీకు అన్నీ కూడా ఏర్పాటు చేయబడతాయి అన్నారు. అందుచేత మనం దేవుడే వచ్చిస్తాడా అంటే, దేవుడు ఏర్పాటు చేస్తాడు ఇక్కడ ఒకరిని మనకి. అయితే ఇక్కడ సిగ్గు అని ఎందుకన్నారంటే, దేవుడు అన్ని చూసుకుంటాడని అన్నాం, కానీ ఇప్పుడు మళ్ళా ఆయన్ని సహాయం అడగాలి అన్నప్పుడు వాళ్ళు సిగ్గుపడ్డారు. అవి మాకు కావాలని అడగడానికి వాళ్ళు సిగ్గుపడ్డారంటే, ఎందుకంటే దేవుడు మాకు తోడున్నాడని ముందు చెప్పేసి. అందుకే గాబరా పడకూడదు ఎప్పుడు. ఉద్యోగం వచ్చింది కదా అని మాట్లాడేసి మాకేం అవసరం లేదని మా దేవుడు మాకున్నాడు, తర్వాత లోనికి వెళ్ళడానికి సిగ్గు, అడగడానికి సిగ్గు, అన్నీ కూడా. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇప్పుడు 8:31 చదవంటారా? మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావ నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించినందున. చూడండి, మమ్మును తప్పించిన హస్తము. దేవుని యొక్క హస్తం ఎన్ని రీతిలుగా మనకు ఆశీర్వాదదాయకంగా ఉంది. ప్రతి విషయంలో ఎలాగ రక్షించి, రాజు చేత ఇప్పించి, క్షేమంగా అక్కడికి చేర్చి, ఏమండి దుష్టుల చేతిలో నుంచి రక్షించి, ఈ అన్ని విషయాలు మనం చూస్తున్నప్పుడు ఆయన హస్తములు మనకు ఆశీర్వాదదాయకం. ఇప్పుడు మనం 6వ దానికి వెళ్దాం. దేవుని ముఖము. ముద్దుగా చెప్పండి అందరూ. దేవుని ముఖము. 17-15. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. అంటే ఆయన ముఖ దర్శనము లేకుండా ఏ ప్రాణి జీవించలేదు ఈ లోకములో. ఏ ప్రాణి, మనమే కాదు, ఉదయాన్నే కిచకిచలాడుతూ దేవుని వైపు చూస్తాయంట పక్షులు, జలచరాలు, వనమృగాలు, పెట్స్, అన్నీ కూడా సృష్టి యావత్తు ఏం చేస్తాయంట? దేవుని వైపే చూస్తూ ఉంటాయంట. దేవుని వైపు చూడకపోతే ఆహారం వారికి దొరకదు. ఏ ప్రాణి జీవించలేదు. అటువంటి మాట మనం వింటున్నాం కదా. మరి మనం ఉదయాన్నే ఆయన ముఖ దర్శనం చేస్తున్నామా? సమర్పించుకుంటాం, ఓ 10 రోజులు చేస్తాం, తర్వాత ఇంకా ఆయన ముఖ దర్శనం మనకుండదు. గాబరా పడిపోతాం, మన పని పాటలకు వెళ్ళిపోతూ ఉంటాం, అన్నీ కూడా అసలు పని మానేసి ఆయన ముఖ దర్శనం లేకుండా వెళ్తాం గనక జయం లేదు. ఆయన ముఖ దర్శనం కావాలి. చిన్న పని చేసుకున్న వారికి, వ్యాపారం చేసుకున్నటువంటి వారికి, ఉద్యోగాలు చేసుకున్నటువంటి వారికి, చేతి పనులు చేసుకున్నటువంటి వారికి, ప్రతి ఉద్యోగానికి వెళ్తున్నటువంటి వారు అందరికి కూడా ఆయన ముఖ దర్శనం కావాలి. ఆటో నడుపుతున్నవారు, స్కూటర్ నడుపుతున్నవారు, కంపెనీలో పనిచేస్తున్నటువంటి వారు అందరూ, చిన్న పని ఏంటి పెద్ద పని ఏంటి, మనకి ఇచ్చిన పనులన్నీ చేయకముందు, మంగళ్ళ పని, చాకళ్ళ పని, కార్పెంటర్స్ పని, అన్ని రకాల పని, ఆటో డ్రైవర్లు, బస్ డ్రైవర్లు, ప్రతి ఒక్కరికి ఒక ఉద్యోగం దేవుడిచ్చాడు. కానీ మనమంట ఆయన ముఖ దర్శనం లేకుండా వెళ్ళకూడదు. అందుకే ఆ 17-15లో అంటున్నాడు కదా, నేనైతే
నీతి గలవాడని నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను అంటే మొట్టమొదటి భాగం మనం చూసుకుందాం. నేనైతే నీతి గలవాడని నీ ముఖ దర్శనం చేసేదను. ఏ ప్రాణి ఆయన ముఖ దర్శనం లేకుండా జీవించలేదు. నీతి కలిగినటువంటి రీతిగా మనం జీవించినట్లయితే ఆయన ముఖ దర్శనం దొరుకుతుంది. నీతిగా జీవించినట్లయితే ఆయన నీతిమంతుడు, ఆయన నీతి సూర్యుడు, ఆయనలో మనకి నీతి ఉంది, మంచి లోకంలో ఉంది. ఇక నీతి అనేది ప్రత్యేకమైనది, దేవుని నీతి. మన నీతి అంటే మురికి గొడ్డలు, మన నీతి మురికి గొడ్డలే, అందుకు మన నీతి పనిచేయదు అక్కడ. అందుచేత నీతితో మనం జీవించినట్లయితే, నీతి గలవారముగా మనం ఉన్నట్లయితే ముఖ దర్శనం కలుగుతుంది, దేవుని ముఖ దర్శనం మనకి కలుగుతుంది. ప్రాతకాలం ముఖ దర్శనం మనకు దొరుకుతుంది. ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా. సమీపించని తేజస్సుతో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సుతో నివసించు నా దైవమా. ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా. యేసయ్యా 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 యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. కీర్తనలు 104, 27, 28, 29. కీర్తనలు 104, 27, 28. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చెదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగును. చూడండి, ప్రతి జీవికి కూడా దేవుని యొక్క ముఖ దర్శనం కావాలి, అప్పుడు జీవిస్తారు. దేవుని యొక్క ముఖ దర్శనం ద్వారా జీవించగలుగుతారు. 104 కీర్తన 27, 28, 29 ఇప్పుడు చదువుకున్నాం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖం మరుగు చేసుకొనగా అవి కలతపడును. చక్కగా ఆయన గుప్పిలు విప్పినంట, చక్కగా మంచివన్నీ తిని సంతృప్తిగా దేవుణ్ణి గణపరుస్తాయంట. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పోలగును. చిన్న చిన్న విషయాలే, మనకు తెలిసిన విషయాలే, కానీ ఈరోజు మనం నేర్చుకుంటున్నవి మన అవయవాల గురించి కాదు. మన అవయవాలు దేవుని యొక్క ఆశీర్వాదం పొందడం లేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క అవయవాలలో నుంచి ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని అవయవాలను మనం గుర్తించి ఆ అవయవాలకి ఎలాగ మనం జీవించాలో అటువంటి జీవితం మనం జీవించినప్పుడు ఆశీర్వాదాలు తథ్యం. అందుకు
ఇక మీదట మన ప్రార్థన మారాలి. ప్రార్థన దేవుని అవయవాలలో నుంచి మన అవయవాలకి ఆశీర్వాదాలు రావాలి. మన అవయవాలు దేవుని కొరకు వాడబడుతూ ఉన్నప్పుడు దేవుని చిత్త ప్రకారం మన అవయవాలను మలుచుకోవాలి. అలాగే మనం చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు వరకు 6 విషయాలు చూసుకున్నాం. చివరిది మళ్ళా 17, 15 చదువుదాం. అంటే ఒక భాగం ఇందాక చదివాం, రెండో భాగం ఇప్పుడు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసెదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను కొందును. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేనైతే నీతి గలవాడిని నీ ముఖ దర్శనము చేసేదను. అది ఇప్పటి వరకు మనం ఆలోచన చేసుకున్నాం. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. స్వరూప దర్శనం, ఆయన రూపాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క స్వరూప్యాన్ని మనకి ఇచ్చాడు. ఏమంటున్నాడు ఆయన, నీవు సమాధుల్లో ఎందుకు పడుకున్నావు? పాపము అన్నీ పోయే కదా, నేను రక్షించాను కదా, నువ్వు సమాధుల్లో ఏం చేస్తున్నావు? సమాధుల్లో కంపు ఉంటుంది, చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. అందుచేత నీవు ఇప్పుడు మేలుకో. నీవు మేలుకున్నట్లయితే క్రీస్తు నీ మీద ప్రకాశించబోతూ ఉన్నాడు. చీకటిలోంచి లే, మళ్ళా చీకటి కార్యాలకు ఎందుకు వెళ్ళావు అని చెప్పబడుతోంది ఎఫెసీ పత్రికలో. అందుచేత నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. చూడండి, నీ చెవులు, నీ కన్నులు, నీ నోరు, నీ రెక్కలు, నీ యొక్క అస్తబలం స్వరూప దర్శనం. ఆయన ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000లో అతికాంక్షణీయుడు, 10,000లో గుర్తింపదగినటువంటి వాడు. ఆయన అందగాడు. ఎంత మందిలోనైనా సరే ఆయన్ని మనము గుర్తించగలము. అందుచేత విశ్వసించినటువంటి ప్రతి క్రైస్తవులు కూడా దేవుని యొక్క స్వరూప్యంలోనే జన్మించబడాము. మనందరం కూడా అందగాలం. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన అందాన్ని ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి. ఆఫ్రికన్స్ ఉన్నారనుకోండి, అందరూ నల్లగా ఉంటారు. చాలాసార్లు మనకు డౌట్ వస్తుంది, ఏమి చూసి వీళ్ళు ప్రేమించుకున్నారని. అందరూ అలాగే ఉంటారు. ఇక్కడంటే తెల్లోడిని చూసి, తెల్ల అమ్మాయిని చూసి ప్రేమించుకుంటారు. అక్కడ అందరూ నల్లగే ఉంటారు కనుక వాళ్ళ అందం వాళ్ళది. ఏ కలర్ అని కాదు, దేవుడిచ్చిన అందం ఆ ముఖంలో. నాకు ఒక సంతోషం ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళండి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, అమ్మా మీరు క్రైస్తవుల్లాగా ఉన్నారు, బొట్టు ఒకటే కాదు, బొట్టు లేకపోతే అని కాదు, మరి మాకు బొట్లు ఉండవు కదా బాబు, మీరు క్రైస్తవుల్లాగా ఉన్నారు అంటారు. మాకు బొట్లు లేవు కదా ఇలాగ మగవాళ్ళకి. అంటే ఆ ముఖంలో దేవుడిచ్చిన అందం, ఆయన యొక్క ఏంటమ్మా ఆ స్వరూప దర్శనమే కాదు కానీ ఆయన యొక్క అవయవములు, మర్చిపోయాం, ఆయన యొక్క అవయవములు ఏం చేస్తూ ఉన్నాయంట? ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాయంట. ఆ ఆశీర్వాదాలతో మనల్ని చూస్తున్న వారందరూ కూడా మీరు క్రీస్తు బిడ్డలా అని అడుగుతారు. అడగడమే కాకుండా ఒక ఉల్లిపాయ ఎక్స్ట్రా వేసి, మా అమ్మాయికి బాగోలేదు ప్రార్థన చేయండి అంటారు. ఏమొచ్చింది? ఒక ఉల్లిపాయ, 2 మిరపకాయలు, కొత్తిమీర, ఏమండి అది ఇది కొంచెం ఎక్స్ట్రా వేసేస్తారు. అది ఆశీర్వాదమే. డబ్బులు తక్కువ ఉన్నాయి అన్న, ₹10 ఏముందమ్మా వెళ్ళరండి అంటారు. మరి ఆయన ఆశీర్వాదం లేదనుకోండి, చెల్లెలు లేకుండా ఎందుకు వచ్చావు, అక్కడ పడేసి వెళ్ళంటది. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క మరి ముఖ అంటే స్వరూపం ఏంటిది? నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటున్నాను. విశ్వసించినటువంటి క్రైస్తవులందరూ కూడా దేవుని పోలికతోనే జన్మించిన వారు. ఆదామును దేవుడు సృజించాడు.
ఆదాము దేవుని బిడ్డే. మరి ఆదాము నుంచే మనందరం వచ్చాం గనక ఆయన వారమే. అందరూ నాలో క్రీస్తుని చూడాలి. చెప్పండి అందరూ. నేను ఆత్మతో నింపబడాలి. నేను క్రీస్తు బిడ్డగా కనబడాలి. రోజు అలా ప్రార్థన చేయండి. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో ఆయన అవయవాలలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ మన ప్రార్థనలో మనం పొందులాగన మనకి ప్రార్థన ఆత్మను దేవుడిచ్చి ఎలాగ ప్రార్థించాలి, ఎలాగ విజ్ఞాపన చేయాలి, దేవుడు ఆలకించే విధంగా ఎటువంటి పరిశుద్ధతతో నీతితో మనం ప్రార్థించాలి అని చెప్పి మన జీవితాల్లో గొప్ప మార్పు వచ్చేస్తుంది. గొప్ప మార్పు, మామూలు మార్పు కాదు. నేను నా ముక్కు రొంపతో బాధపడుతూ ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు చాలా సంతోషం అయిపోయింది. బలహీనంగా ఉన్న బలం ఎక్కడ లేనిది నాకు వచ్చింది. అందుకే అంటున్నాడు కదా, ఆయన బలం మనకు వస్తుందంట. ఆయన ఆశ్రయ నీడలో, ఆయన రెక్కల నీడలో ఆరోగ్యము, బలము, ఆశీర్వాదము, రక్షణ ఇవన్నీ కూడా ఆయన యొక్క రెక్కల నీడలో, ఆశ్రయంలో మనకు అన్నీ వస్తాయి. ఎన్నమ్మా ఈరోజు మనం మాట్లాడుకున్నాం చెప్పండి రా, ఒక్కొక్కటి చెప్పండి. అమ్మా కొంచెం గ్యాప్ ఇవ్వండి రా. ఒకటి చెప్పండి ముందు, ఎక్కడైనా తప్పు చెప్తే చెప్తాను. అంత గ్యాప్ ఇవ్వండి. చెవులు, కళ్ళు, నోరు, రెక్కలు. చూస్తున్నారా? అది కాదు, రాసుకున్న చూసుకుంటున్నారా? రెక్కలు, హస్తం, ముఖ దర్శనం, స్వరూప దర్శనం. 7 ఇవన్నీ ఎవరిలో ఉండాలంట? మనలో ఉండాలంట. మరి ఆయన ఆశీర్వాదంలో ఉన్నటువంటి రీతిగా ఈ యొక్క అవయవాలన్నీ కూడా ఉన్నట్లయితే మనమంతా క్రీస్తుని చూపెట్టే బిడ్డలుగా, క్రైస్తవులుగా మనం ఉంటామంట. క్రీస్తుని చూపిస్తే ఆయన అవయవాలలో ఉన్న ఆశీర్వాదం మనలోకి రాగానే మనల్ని చూసిన వాళ్ళందరూ కూడా క్రీస్తునే చూస్తారంట. మరి ముఖ దర్శనంతో, స్వరూప దర్శనంతో, అటువంటి స్థితిలో, అటువంటి ప్రార్థనతో దేవుని యొక్క అవయవాలలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని ఈ రోజు నుంచి మన ప్రార్థనలో అనుభవించదము గాక. అందరూ లేచి నిలబడినట్లయితే గొప్ప ఆరాధనతో మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకున్నామా. పాట వచ్చిన వరకు, ఆరాధన వచ్చిన వరకు ఎవరి మట్టుకాలు ప్రార్థన చేసుకోండి. వాక్యం మీలో ఫలించులాగన ఆత్మదేవుని సహాయం అడగండి. గొప్ప దీవెనలతో ఈరోజు మనం బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నాం. గొప్ప ఆశీర్వాదములను కలిగి మనం బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నాం. చూడాలని ఉన్నది నా యేసుని చూడాలని ఉన్నది. అలాగా చూడాలని ఉన్నది నా యేసుని చూడాలని ఉన్నది.
ఉన్నది. కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని. కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని చూడాలని ఉన్నది. నా యేసుని చూడాలని ఉన్నది. చూడాలని ఉన్నది. నా యేసుని చూడాలని ఉన్నది. పగలు ఎదురు గానమైనను రాత్రి కలుగు భయముకైనను. పగలు ఎదురు బాణమైనను రాత్రి కలుగు భయముకైనను. మొదల కడలు కాపాడే నానాదుడ నీవే. ఉన్నవాడవు అనువాడవు రానున్నవాడవు. మొదల కడలు కాపాడే నానాదుడ నీవే. ఉన్నవాడవు అనువాడవు రానున్నవాడవు. చూడాలని ఉన్నది. యేసుని చూడాలని ఉన్నది. చూడాలని ఉన్నది. నా యేసుని చూడాలని ఉన్నది. నా పాదములకు దీపమై నా త్రోవలకు వెలుగుమై. నా పాదములకు దీపమై నా త్రోవలకు వెలుగుమై. నన్ను వీడని ఎడబాయని నా తోడువు నీవే. కంటికి రెప్పల కాపాడే నాదుడ నీవే. నన్ను వీడని ఎడబాయని నా తోడువు నీవే. కంటికి రెప్పల కాపాడే నాదుడ నీవే. చూడాలని ఉన్నది. నా యేసుని చూడాలని ఉన్నది. చూడాలని ఉన్నది. నా యేసుని చూడాలని ఉన్నది. కోట్లాది కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని. కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని. చూడాలని ఉన్నది. నా యేసుని చూడాలని ఉన్నది. చూడాలని ఉన్నది. నా యేసుని చూడాలని ఉన్నది. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు. నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు. నీ ముఖ దర్శనం చాలయ్యా. నీ మాట చాలయ్యా. నీ మాట చాలయ్యా. నీ చూపు చాలయ్యా. నీ తోడు చాలయ్యా. నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా. నీ చూపు చాలయ్యా. నీ తోడు చాలయ్యా. నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఉంటే నాకు చాలు
వెంటే నేనుంటానేసయ్యా నీకు నీనలో లేదియో లేదు అసాధ్యమా నీకు కృపలో నాకేదియో నాదిల సమానము నీకు నీనలో లేదియో లేదు అసాధ్యమా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేనుంటానేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేనుంటానేసయ్యా సమీపించని నివసించు నా దైవమా సమీపించని నివసించు నా దైవమా యుగ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా చూడాలని ఉన్నది నా యేసుని చూడాలని ఉన్నది చూడాలని ఉన్నది నా యేసుని చూడాలని ఉన్నది. అలాగే చేతులు జోడించి శిరములు వంచి ప్రార్థనలో ఆయన వైపు చూద్దాం. మహాగణుడును మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, ఉన్నవాడా, అనువాడా, ఆది అంతములో ఉన్నవాడా, నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. దివ్యమైన నీ వాక్కుతో మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ అవయవాల్లో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదాలు ఈ రోజు మేము చూడగలిగాము. దావీదు మహారాజు నా తండ్రి తన అవయవాలలో నా తండ్రి నీ యొక్క అవయవాల యొక్క ఆశీర్వాదము కొరకు ఎంత పరిశుద్ధముగా నాయన జీవించి సవాలుతో కూడిన మాటలు, నన్ను నా హృదయాన్ని ఒకసారి పరిశోధించుదేవా అని ఏ రీతిగా దావీదు ప్రార్థించాడో అటువంటి ప్రార్థనలు నీవు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ యొక్క అవయవాలలో ఉన్న గొప్ప ఆశీర్వాదము మేమును ప్రభు మా ప్రార్థన జీవితంలో మేము ఇక మీరు చూడడానికి కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో మా కుటుంబాల్లో ఉన్నటువంటి అనేక రకములైన సమస్యలు ప్రార్థిస్తున్నాం, గోజాడుతూ ఉన్నాం, ఏడుస్తూ ఉన్నాం, మొదలుపెడుతూ ఉన్నాం, కన్నీళ్లు కోరుస్తూ ఉన్నాం. ఇంకా 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 జవాబు లేదేంటి అని మేము అనుకుంటూ ఉన్నాం. ఈ రోజు నీవు మాకు నేర్పిన పాఠాన్ని బట్టి వందనాలు. నీతి మంతులముగా పరిశుద్ధముగా నా తండ్రి నీ చెవులు వినగలిగే ప్రార్థన మేము చేయడానికి ఆత్మదేవుడ మమ్మల్ని అందరినీ బలపరచండి. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుని నాయన వారి వారి యొక్క ఆత్మీయ అవసరతలు, అలాగే నేను ఈ లోకంలో ఏ విషయాల్లో వారి కొరతలు కలిగి ఉన్నారు, ఏ విషయాల్లో దుఃఖపడుతూ ఉన్నారు, ఏ విషయాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఏ విషయాలలో విజయం కావాలని కోరుచూ ఉన్నారు, ఒక్కసారి నీ దయతో
నీ దయతో ఆత్మదేవుడ అందరినీ బలపరచు. ఇక మీదట వారి ప్రార్థనల్లో నీ గొప్ప విజయాలను వారు చూడాలయ్యా, మేము చూడాలి. నీ రాకడి జనాలకి సిద్ధపడుతున్నటువంటి మేము నా తండ్రి నీ అవయవంలో ఉన్న ఆశీర్వాదములు చూడగలిగే ఆ గొప్ప ప్రార్థనను 17వ కీర్తనలో ఉన్నటువంటి ఆ ప్రార్థన, 17వ కీర్తనలో ఉన్నటువంటి ఆ ప్రార్థనను మేము గ్రహించులాగున, అవగాహన చేసుకునేలాగున, అటువంటి ప్రార్థనగా మా ప్రార్థనలో మలుచుకునేలాగున నీ కృప అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. రోగులను ముట్టండి, స్వస్థపరచండి, బలహీనలను బలపరచండి, పడిన వాళ్ళని లేవనెత్తండి. మూలుగుచున్న వారి ప్రభువా లలాటముల మీద ముద్ర వేయాలని నీవు అనుకుంటున్నావు. మూలిగే గుంపులో మమ్మల్ని ఉంచండి. నీ రాకడికి ఎత్తబడ్డానికి కావలసినటువంటి ఆ ముద్రను మేము అనుభవించేలాగున ఆ దిశలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా నీకు వందనాలు. ఈ రోజు నా తండ్రి స్పాన్సర్ చేసినటువంటి ఆ కుటుంబాన్ని ఇశ్రాయేల్ యొక్క సెల్ నుంచి వారికి నీ దీవెన అనుగ్రహించండి. దేవా నీకు వందనాలు. బయలుదేరి వెళుచున్న ప్రతి ఒక్కరూ నా తండ్రి నీ ఆశ్చర్య అద్భుత కార్యాలు వారి జీవితాల్లో చూడలాగా కృప దయచేయండి. రాబోయే వారంలో నా తండ్రి బుధవారం లక్షవారం జరుగుతున్న సెల్ ప్రేయర్స్ బహు ఘనముగా జరగడానికి కృప దయచేయండి నాయన. నీ దాసుల మీద నీకు అభిషేకం అంచండి. కుటుంబాలు ఎవ్వరొకడు విడవకుండా నాయన సెల్ ప్రేయర్ లో ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబంలో ఏ సభ్యుడు కూడా విడవబడడానికి వీలు లేదు నా తండ్రి. విడవబడిన వారు నాయన నీ ఆశీర్వాదం పొందలేరు. ఆ సీరియస్నెస్ మీరు మాకు అనుగ్రహించండి. ప్రతి సంఘ కూడిక, ప్రతి సెల్ కూడికలో ప్రతి ఒక్కరము నీకు కనబడలాగున సహాయం చేయండి. స్త్రీల కూడిక, యవనస్తుల కూడిక నా తండ్రి, ఇంటి దగ్గర ప్రార్థనలు, సమర్పణ నా తండ్రి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు ఎవరెవరు ఏ రీతిగా సమర్పించుకున్నారో సమర్పణ కారణము నా తండ్రి వారు ముందుకు సాగుటకును వారి సమర్పణను బట్టి నీ యొక్క ఆశీర్వాదం అనుభవించుటకును కృప దయచేయండి. బిడ్డలు చదువుకుంటున్నారు, రాకపోకలు నీ కాపుదలు ఉంచండి. వాతావరణ మార్పులను బట్టి నా తండ్రి ఇదిగో నాయన ఉరుములు పిడుగులు ఎక్కడ పడితే అక్కడ నా తండ్రి పడుతూ ఉన్నాయి. మార్గ మధ్యంలో ప్రభువ ఎక్కడున్నప్పటికీ నా తండ్రి నీ క్షేమాన్ని వారికి అనుగ్రహించండి. నా తండ్రి వాతావరణ మార్పులను బట్టి మా దేశంలో ఎక్కడెక్కడ సతమతం అవుతూ ఉన్నారో, అయ్యో ప్రభు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏదేది జరుగుతూ ఉందో నాయనా నీ కృప చూపెట్టండి, దయ చూపెట్టండి, కరుణ చూపెట్టండి. వారందరూ నీ రక్షణ లేకుండా చనిపోవడానికి వీలు లేదు. నీ సువార్త అందరికీ అందింపబడాలి. మా దేశంలోనికి కూడా నాయన శ్రమలు వస్తూ ఉన్నాయి. ఎక్కడ శ్రమలు వస్తూ ఉన్నాయో అక్కడ నీ నామం కనపరచబడుద్ది. ఇశ్రాయేలు దేశానికి శ్రమ వచ్చింది, నీ నామం కనపరచబడుతూ ఉంది. మొదట మాకు అర్థము కాదు, తర్వాత మాకు అర్థమవుతుంది. ఎన్ని శ్రమలు వచ్చినా ఎలాగ నిలబడాలి, ఎలాగ బలంగా ఉండాలి, ఎలాగ పరిశుద్ధతను కాపాడుకోవాలి, ఎలాగ మా ప్రభువు నామం గణపరచాలి. చిన్న బిడ్డలు మొదలుకొని ప్రతి ఒక్కరికి నాయన నీ కృపలో అది నువ్వు అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ నీ సన్నిధి మాతో ఉంచండి. అది మాకు చాలు. మహిమను పొందండి. యేసు దివ్య నామం బట్టి వేడుకొనిచు ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. తొట్టిల్లకుండా కాపాడుటకు సర్వశక్తి కలిగినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసము కూడి ఉన్న మనందరికి, రాలేని వారికి, సార్వత్రిక సంఘమునకును తోడుగా ఉండి నడిపించి బలపరిచి కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.